రాష్ట్రమంతా ఒక దారైతే రాజంపేటది మరో దారి. ఈ మాట 2024 ఎన్నికల్లో మరోసారి నిజమైంది. రాష్ట్రమంతటా కూటమి సునామీ ముంచెత్తితే రాజంపేటలో మాత్రం వైసీపీ జెండా రెపరెపలాడింది. ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ గెలుపు వెనుక ఉడుకుతున్న అసంతృప్తి సెగలు ఇప్పుడు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వేస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాజంపేటలో పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి. ఢిల్లీలో తమ్ముడు రాజ్యసభ ఎంపీగా ఉంటే గల్లీలో అన్న తన రాజకీయ అస్తిత్వం కోసం రూటు మారుస్తున్నారా? ఒకవైపు వైసీపీలో ఆకిపాటి హవా, మరోవైపు టీడీపీలో చామర్తి జగన్మోహన్ రాజు వర్గపోరు. వీటి మధ్య మేడా వ్యూహం ఏంటి? తెరచాటున అక్కడేం జరుగుతోంది? రాజంపేట చదరంగంలో చివరికి గెలిచేదెవరు? తొడగొట్టి నిలిచేదెవరు? మరోసారి గిర్రున తిరుగుతుంది అనుకున్న ఫ్యాన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెక్కలు తెగినట్లు రివర్స్ వీచింది. కూటమి ప్రభంజనంలో పెద్ద పెద్ద నాయకులే కొట్టుకుపోయారు. కానీ వైఎస్సార్ జిల్లా రాజంపేట గడ్డపై మాత్రం ఊహించని ఫలితం వచ్చింది. కూటమి సునామీని తట్టుకొని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అయితే ఈ గెలుపు వైసీపీకి ఊరటనిచ్చినా నియోజకవర్గంలో మాత్రం అంతర్గత వివాదాలకు ఆజ్యం పోసింది. ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డిని పక్కకు పెట్టి వైసీపీ అధిష్టానం ఆకిపాటికి టికెట్ ఇవ్వడం మేడా వర్గానికి అస్సలు మింగుడు పడలేదు. అప్పట్లో తీవ్ర అసంతృప్తికి లోనైన మేడా కొంతకాలం అలక పాన్ పెక్కారు. ఆ తర్వాత ఎన్నికల్లో సైలెంట్గా ఉండిపోయారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఆకిపాటి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాజంపేట నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేగా క్యాడర్ బలం ఉన్నా అధికార బలం లేకపోవడం రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి పెద్ద ప్రతిబంధకంగా మారింది. ఇదే తరుణంలో మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మళ్లీ తన మార్క్ రాజకీయాలకు పదును పెడుతున్నారు. తను త్యాగం చేసిన నియోజకవర్గంలో క్యాడర్ తనను మర్చిపోకుండా ఉండేందుకు పాత అనుచరుల్ని, ఆకేపాటిపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజంపేటలో మళ్లీ పట్టు సాధించడమే లక్ష్యంగా మేడా తెరవెనుక శరవేగంగా పావులు కదుపుతున్నారు. రాజంపేట రాజకీయం ఇప్పుడు కేవలం పార్టీల మధ్య పోరాటంలా లేదు. కుటుంబ బంధాలు, అంతర్గత వర్గపోరు కలగలిపిన సంక్లిష్టమైన పద్మ వ్యూహంలా తయారైంది. ప్రస్తుతం మేడా మల్లికార్జున రెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయనే దానిపై పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. మేడా మల్లికార్జునరెడ్డి సొంత తమ్ముడు రఘునాథరెడ్డి వైసీపీలో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడైన మేడా రఘునాథరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పార్టీలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. ఢిల్లీ స్థాయిలో తమ్ముడు రఘునాథరెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీగా చక్రం తిప్పుతుంటే, గల్లీ స్థాయిలో అన్న మేడా మల్లికార్జునరెడ్డి మాత్రం నియోజకవర్గంలో తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. తమ్ముడికున్న ప్రాధాన్యం, జగన్తో ఉన్న సంబంధాల్ని బేరీజు వేసుకుంటే మేడా ఫ్యామిలీ వైసీపీని వీడటం అంత సులువైన విషయం కాదనేది విశ్లేషకుల మాట. కానీ రాజంపేట స్థానిక రాజకీయాల్లో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి హవా పెరిగిపోతూ ఉండడం, తాము ద్వితీయ శ్రేణి నాయకులుగా మిగిలిపోవాల్సి వస్తుంది అన్న ఆందోళన మేడా మల్లికార్జున రెడ్డిని తీవ్ర ఆలోచనలో పడేసింది. సోదరుడు వైసీపీ ఎంపీగా ఉన్నా, తమ్ముడి రాజకీయం ఎలా ఉన్నా, అన్న మాత్రం తన సొంత పొలిటికల్ సర్వైవల్ కోసం సరికొత్త రూటు వెతుక్కునే పనిలో పడ్డారన్న టాక్ బలంగా నడుస్తోంది. అవసరమైతే తమ్ముడి ద్వారా జగన్తోనే ఉంటూ ఆకిపాటిపై పైచేయి సాధించడం, లేదా ప్రత్యామ్నాయ దారి చూసుకోవడం అనే రెండు ఆప్షన్లపై మల్లికార్జునరెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీని వీడి కూటమి వైపు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు చూడాలనుకున్నా అక్కడ పరిస్థితులు పూలబాటలా ఏమీ లేవు.
లేవు. గడిచిన ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. దీంతో అధిష్టానం చామర్తి జగన్మోహన్ రాజును రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. నియోజకవర్గంలో పార్టీ పట్టు సాధించడానికి చామర్తి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే చామర్తి జగన్మోహన్ రాజుకు సొంత పార్టీలోనే పెద్ద తలనొప్పులు ఎదురవుతున్నాయి. నియోజకవర్గ టీడీపీలోని సీనియర్ నేతలతో ఆయన తీవ్రమైన వర్గపోరును ఎదుర్కొంటున్నారు. చామర్తి నాయకత్వాన్ని టీడీపీలోని ఒక బలమైన వర్గం లోలోపల తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజంపేట టీడీపీలోని అంతర్గత వర్గపోరును తనకు అనుకూలంగా మార్చుకోవాలని మేడా మల్లికార్జున్ రెడ్డి చూస్తున్నట్లు పొలిటికల్ టాక్ నడుస్తోంది. చామర్తి వ్యతిరేక వర్గాన్ని తన వైపు తిప్పుకుంటూ టీడీపీ అధిష్టానం దగ్గర చామర్తి కంటే తామే సరైన బలమైన ప్రత్యామ్నాయమని నిరూపించుకుని సైకిల్ ఎక్కడానికి మేడా వర్గం తెర వెనుక స్కెచ్ వేస్తోంది. మరోవైపు ఈ ప్రమాదాన్ని చామర్తి జగన్మోహన్ రాజు కూడా ముందుగానే పసిగట్టారు. మేడా పార్టీలోకి ఎంట్రీ ఇస్తే తన పొలిటికల్ ఫ్యూచర్కే ఎసరొస్తుందని గ్రహించిన చామర్తి తనకున్న వర్గపోరును పక్కకు పెట్టి పార్టీ క్యాడర్ని ఏకం చేసే పనిలో పడ్డారు. ఢిల్లీలో తమ్ముడి బంధం, గల్లీలో అన్న వ్యూహం, మధ్యలో చామర్తి అంతర్గత పోరాటం, మరోవైపు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి అనుభవం వెరసి రాజంపేట రాజకీయం ఒక మైండ్ గేమ్ని తలపిస్తోంది. మరి ఈ చదరంగంలో మేడా మార్క్ పాలిటిక్స్ గెలుస్తాయా? చామర్తి తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా లేక ఆకిపాటి తన పట్టును నిలబెట్టుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.